హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో అయితే చూస్తున్నారు కదా, అందరూ ఈ మధ్య ట్రెండింగ్ అయిపోయింది. ఆషాఢ మాసం రాగానే గోరింటాకు వీడియోస్ అయితే బాగా చేసేస్తున్నారు అనమాట. గోరింటాకు అయితే ఎందుకు పెట్టుకుంటున్నారో, ఎందుకు పెట్టుకోవాలో ఆషాఢ మాసంలో అయితే అందరికీ తెలిసింది కాబట్టి నేనైతే ఏం చెప్పట్లేదు. సో నేను కూడా అందరిలాగానే గోరింటాకు కోసుకొని వచ్చేసాను. అందులో కొంచెం పంచదార, చింతపండు, వాటర్ వేసేసి అయితే దాన్ని మిక్సీ పట్టేసాను. సో తర్వాత గోరింటాకు పెట్టే అప్పుడైతే మాత్రం మనకి చిన్నప్పుడు ఎలాగంటే పెళ్ళికి ముందు బాగా గోరింటాకు పండితే మంచి మొగుడు వస్తారని అంటారు కదా. సో పెళ్లి తర్వాత కూడా బాగానే పండితే అయితే ఏం చెప్పలేదు కానీ, అండ్ గోరింటాకు పెట్టేటప్పుడు మాత్రం అయితే ఒక ప్రాసెస్ ఏంటంటే, మనకన్నా చిన్నవాళ్ళు ఉన్నారనుకోండి, చిటికెన వేలికి వెనకాల గోరికి అయితే మా అమ్మ గోరింటాకు పెట్టేది కాదు. చూడండి, నేనైతే మా బాబుకి ఈ వేలికి, చూపుడు వేలికి అయితే వెనకాల గోరుకు పెట్టలేదు, మిగిలిన అన్ని పెట్టేశాను అనమాట. ఎందుకంటే మా బాబుకి సిస్టర్ ఉంది, అక్క ఉంది కాబట్టి. సో పెద్దవాళ్ళకైతే చూపుడు వేలు వదిలేస్తాము, చిన్న వాళ్ళకైతే చిటికెన వేలు వదిలేసి గోరింటాకు అయితే పెట్టుకుంటాము. నేను చిన్నప్పటి నుంచి ఇలాగే పెట్టుకునే వాళ్ళం. అండ్ ఇద్దరు ఉన్న వాళ్ళకైతే చిటికెన వేలు, అంటే ఇద్దరు సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ ఉన్న వాళ్ళైతే చిటికెన వేలు, చూపుడు వేలు రెండు వెనకాల గోర్లు వదిలేస్తాము. సో గోరింటాకు అయితే ఫైనల్గా మాకు ఇలా పండేసింది, చాలా బాగా పండింది అనమాట. అండ్ జనరల్గా ఆషాఢ మాసంలో గోరింటాకు పండదంటారు, నాకైతే బాగానే పండింది. అంటే నా ఉద్దేశం ఏంటంటే వేడి ఎక్కువ ఉంది కాబట్టి బాగా పండిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్